కర్నూలు జిల్లా కౌతాళ్ల మండలంలో వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో దొంగలు పడ్డారు. వచ్చిన భక్తుల నుంచి ఇష్టారీత్యా డబ్బులు వసూలు చేస్తూ దూర ప్రాంతం నుంచి వచ్చిన భక్తుల అవసరాలను ఆదాయంగా వాడుకుంటున్నారు. వివరాలకు వెళితే శ్రావణమాసం సందర్భంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దర్శనార్థమై లక్షల్లో భక్తులు వచ్చి స్వామివారి దర్శనం చేసుకుని మొక్కులు సమర్పించుకొని మొక్కుబడిగా తలనీలాలు సమర్పిస్తూ ఉంటారు. తలనీలాలు సమర్పించడానికి ఆలయ నిబంధనల ప్రకారం 40 రూపాయలు కేటాయించి ఆ డబ్బు భక్తుల గుండు చేసిన వ్యక్తికే ఆలయ అధికారులు ఇస్తున్నప్పటికీ వారికి ఆశ తగ్గటం లేదు. గుండు చేసినందుకు గాను 100 రూపాయలు ఇవ్వాలని మొక్కుపిండి వసూలు చేస్తున్నారు. శ్రీ ఉరుకుంద ఈరన్న దేవస్థానంలో తలనీలాలను సమర్పిస్తున్న భక్తులను దోచుకుంటున్న తీరుపై సంబంధిత దేవాదాయ శాఖ అధికారి ఈవో విజయరాజును వివరణ కోరగా, ప్రఖ్యాత పుణ్యక్షేత్రమైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో జరుగుతున్న దోపిడీ విషయం తమ దృష్టికి వచ్చిందని, ఇప్పటికే వారిని హెచ్చరించడం జరిగిందని, దోపిడీ అరికట్టడానికి భక్తులు తలనీలాలు సమర్పించే ప్రదేశంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని, ఆలయ నియమ నిబంధనల ప్రకారం ప్రభుత్వం కేటాయించిన టోకెన్ విలువ 40 రూపాయలు మించి భక్తులతో బలవంతంగా డబ్బు వసూలుకు పాల్పడితే అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవటం జరుగుతుందని, ఆలయ నియమ నిబంధనల ప్రకారం దేవస్థానానికి చెడ్డ పేరు తెచ్చే వారిపై పోలీసులకు అప్పగించి కేసులు పెట్టడం జరుగుతుందని హెచ్చరించారు. ఇప్పటికైనా ప్రఖ్యాత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో జరిగే దోపిడీ అరికట్టి భక్తులకు భరోసా కల్పించాలని స్థానిక ప్రజలు చర్చించుకుంటున్నారు. టికెట్ కార్డ్ అంటే 40 రూపాయలు తీసుకుంటారు, గుండుకు 40 రూపాయలు తీసుకుంటారు. తీసుకున్నాక ఇంత మధ్యలో వచ్చి ఇంత చేసుకునే కాడ 100 రూపాయలు అడుగుతారు. ప్రతి ఒక్కరిని అడుగుతారు. గ్యారంటీ బలవంతం చేస్తున్నారా? లేదు, ఇవ్వాలి కంపల్సరీగా అంటారు. కంపల్సరీ ఇవ్వాలంటున్నారా? 50 రూపాయలు అంటారా? లేదు 100 రూపాయలు అడుగుతారు. 100 రూపాయలు అడుగుతారు. ఎవరన్నా? రైచూరు అన్న. అదోని సరే, మీకెంత పెద్దమ్మా? 100 50 సేమండి 100 చూస్తున్నారు. అయితే మన దగ్గర ఉన్న కమిటీకి 4 మాత్రమే ఇక్కడ సభ్యులు ఉండడంతో వాళ్ళు బయట నుంచి చూస్తున్న వాళ్ళు ఈ డిమాండింగ్ అనేది ఎక్కువ చేస్తున్నారు. దేవస్థానం నుంచి ఒక గుండు గీయడానికి 40 రూపాయలు టికెట్ పెట్టాం. ఎవరైతే గుండు గీస్తారో ఆ 40 రూపాయలు వాళ్ళకి ఇస్తాం. 1 రూపాయి కూడా దేవస్థానానికి తీసుకోదు. దానికి తోడు కళ్యాణకు సంబంధించిన మెయింటెనెన్స్ కానీ, వాటర్ కానీ, అలాగే కరెంటు, ఇలా మొత్తాన్ని కూడా దేవస్థానమే భరిస్తుంది. అయినప్పటికీ కూడా కొంతమంది స్థానికులు కాని వాళ్ళు దూర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ ఉన్న డిమాండ్ బట్టి అధికంగా వసూలు చేస్తున్నారు. దానికి మేము పోలీస్ కేసులు కూడా పెట్టడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే పత్రికల్లో కానీ, ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ